హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం అండి. ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలైతే ఉన్నాయి. అవేంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అత్యవసర సమాచారం అండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ గురించనమాట. ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లోపు లైఫ్ సర్టిఫికేట్‌నైతే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ని తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి కొన్ని కీలక జాగ్రత్తలను తీసుకోవడం అవసరము. ఈ వివరాలు కొత్తగా రిటైర్ అయిన వారికి, ఫ్యామిలీ పెన్షనర్లకి, సర్వీస్ పెన్షనర్లకి ఎంతగానో ఉపయోగపడతాయి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆధార్ కార్డు వివరాలు. ఆధార్ కార్డులో ఉన్న పూర్తి పేరును జాగ్రత్తగా నమోదు చేయాలి. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా ఉండేలాగా చెక్ చేసుకోవాలి. పెన్షన్ టైప్ ఎంపిక. మీరు సర్వీస్ పెన్షనరా లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నారా అనేది ఓసారి చెక్ చేసుకోవాలి. ఇక సర్వీస్ పెన్షనర్ అయితే సర్వీస్ పెన్షన్ అని, ఫ్యామిలీ పెన్షన్ అయితే ఫ్యామిలీ పెన్షన్ అని టిక్ పెట్టాలి. శాంక్షనింగ్ అథారిటీ. ఎంపిక సమయంలో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్బర్సింగ్ ఏజెన్సీ. డీటీఓనా లేదా ఎస్టీఓనా అనే ఆప్షన్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. డీటీఓ మరియు ఎస్టీఓ ఆఫీస్ పేర్లను. ఇక ట్రెజరీ పేరు. మీ ట్రెజరీ పేరు జాగ్రత్తగా నమోదు చేయాలి. తప్పులు జరగకుండా మరోసారి చెక్ చేయండి. బ్యాంకు వివరాలు. మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలి. బ్యాంకు పాస్‌బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకెళ్ళడం మంచిది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ అండి. ఈ నంబర్ చాలా కీలకం. దాన్ని సరైన ఫార్మాట్‌లో నమోదు చేయాలి. కొత్తగా రిటైర్ అయిన వారికి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రత్యేక గమనికలు. 2024 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారు. సో, వారి వివరాలు చాలా సందర్భాల్లో సిస్టమ్‌లో కనపడకపోవచ్చు. అయితే ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్కు, పాస్‌బుక్కు, అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఖచ్చితంగా సమర్పించాలి. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నవారు కొత్తగా నమోదు చేసిన వారి సమాచారం ట్రెజరీలో నమోదు చేయడం చాలా అవసరము. ఇక 2 పెన్షన్‌లు పొందుతున్న వారికి ప్రత్యేక సూచనలు. 2 పెన్షనర్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్. మొదటి పెన్షన్ సబ్మిట్ చేసిన తర్వాత సిస్టమ్ మీద మరొక పెన్షన్ ఉందా అని అయితే అడుగుతుంది. ఉంటే యెస్ అని సెలెక్ట్ చేసి రెండో పెన్షన్ వివరాలను నమోదు చేయాలి. 2 పెన్షన్‌లు ఒకే ట్రెజరీలో ఉంటే ఒకే రిసిప్ట్ వస్తుంది. అదే వేరు వేరు ట్రెజరీలలో 2 పెన్షన్‌లు పొందుతున్నట్టయితే మొదటి ట్రెజరీలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత రెండో ట్రెజరీలో సెపరేట్‌గా సబ్మిట్ చేయాలి. ఇందుకు గాను 2 సర్టిఫికేట్‌లకు వేరువేరుగా అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అందుతాయన్నమాట. ఇక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన వివరాలు: ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్కు, పెన్షన్ పేమెంట్ ఆర్డరు, గత సంవత్సరపు లైఫ్ సర్టిఫికేట్ ఉంటే మంచిది. ఇక ట్రెజరీ అధికారికి అవసరమైన ఇతర వివరాలు. సబ్మిషన్ సక్సెస్ అవ్వడం కోసం చిట్కాలు. ట్రెజరీ అధికారికి మీ వివరాలు సరిగ్గా అందించండి. సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తప్పనిసరిగా తీసుకోండి. పెన్షన్ చెల్లింపులు సుజావుగా సాగడానికి సరిచేయాల్సిన వివరాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు విజ్ఞప్తి: లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ చాలా కీలకం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సబ్మిషన్ ప్రక్రియ సజావుగా అయితే ముగించండి. ఇలా అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేసి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పెన్షన్ చెల్లింపులలో ఎటువంటి ఇబ్బందులు అనేది తలెత్తకుండా కొనసాగుతాయి. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల ద్వారా పెన్షన్ పేమెంట్ అనేది ఆగకుండా సజావుగా అయితే పొందవచ్చు.